పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే తరహాలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈరోజు ప్రత్యేకంగా వాకర్స్తో ఇంటరాక్షన్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అయితే ఈరోజు వాకర్స్తో ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఒకసారి మనం వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాకర్స్తో ఇంటరాక్షన్ ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని కలుసుకునే అవకాశం నాకు దక్కింది. వాకర్స్కు మరి వాళ్ళ నిజామాబాద్ టౌన్లో పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకర్స్ ట్రాక్ ఇప్పించింది ప్రభాకర్ రెడ్డి నూడా చైర్మన్ గారు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. అప్పుడు ఇలా వాకర్స్ మంచిగా సునాయాసంగా నడిచే అవకాశం కల్పించారు. మరి ఈరోజు ఫస్ట్ టైం నేను చూస్తున్నా, చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. వాకింగ్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి, హాఫ్ అన్ అవర్న వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తేనే మా రోజంతా ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది, హెల్దీగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మంచి పరిణామం. నేను కూడా డైలీ వాకింగ్ చేస్తున్నాను. దీని సందర్భంగా చాలామందిని స్నేహితుల్ని మిత్రుల్ని కలిసి నేను వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళకి విజ్ఞప్తి చేసిన ఒకసారి నాకు అవకాశం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, పార్లమెంటరీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత మరి ఫస్ట్ టైం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే, నా గురించి వాళ్ళకి తెలుసు, బాగా తెలుసు. ఏదైనా మాట ఇస్తే తప్పకుండా పనిచేసే వ్యక్తిని నేను. అబద్ధం మాటలు ఇచ్చి మాట్లాడే వ్యక్తిని కాదు నేను. మరి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని, ప్రజల కోసం ఉండే వ్యక్తిని నేను. నా లైఫ్ అంతా అదే జరిగింది. కాబట్టి ఈసారి ఒకసారి అవకాశం నాకు ఇవ్వండి. తప్పకుండా అందరికంటే భిన్నంగా నేను పనిచేస్తాను జిల్లాలో. అలానే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు చాలా బాగా చేసిండనే పేరు సంపాదించుకోవడం తప్ప వేరే చెడ్డ పేరు మాత్రం తెచ్చుకున్నాను. కాబట్టి నేను దయచేసి చెప్తున్నా అందరికీ కూడా, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీకు సేవ చేస్తా అని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే సార్, ఇంతకుముందు ఎన్నికల నేపథ్యంలో ఇంతకుముందు పసుపు బోర్డు అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ గురించి వస్తున్నది, ఏమంటారు? ప్రతి ఒక్కరికి ఏమైందంటే షుగర్ ఫ్యాక్టరీ కానీ పసుపు బోర్డు కానీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకునే పావుగా వాడుతున్నారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే, పసుపు బోర్డు తెస్తా అన్న వ్యక్తి పసుపు బోర్డు తెలియదు. అప్పుడేమో పేపర్ ఇచ్చిండు హామీ అని, ఇప్పుడేమో ఉద్యోగ కాపీ ఇచ్చిండు. రెండు పేపర్లే, ఎడ ఉండిండొచ్చు, రెండు పేపర్లే. నేనేమంటున్నా అంటే, పేపర్లు కాదు కావాల్సింది, అమలు. ఇవాళ నువ్వు పసుపు బోర్డు తెస్తా అని ఏదో జీవో తెచ్చినావు, జీవో చివరి తెచ్చినావు. నువ్వు మధ్యలో తెచ్చు కదా, నువ్వు మధ్యలో తెచ్చి పని స్టార్ట్ చేసుకోవచ్చు కదా. దానికి అయ్యే ల్యాండ్ అక్విజిషన్ ఏంది, తర్వాత ఫౌండేషన్ ఎక్కడ ఇచ్చినావు, మళ్ళీ 5 ఏళ్ళు గడపడానికి గ్యారంటీ ఉంది. నేనేమంటున్నా అంటే, అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు, బూటకు మాటలు. ఆ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవాళ సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా బీజేపీ అయినా ఎలాంటి కార్యక్రమం చేయలేదు. కాబట్టి జనంకు పనిచేసే వాళ్ళు కావాలి. ఇవాళ నేను పనిచేసే నాయకుడిని, 4 సార్లు ఎమ్మెల్యే గెలుస్తున్నా, నాకున్న అనుభవంతో 50% పరిధిలో నేను ఎమ్మెల్యే చేసినాను. కాబట్టి తప్పకుండా నాకు అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా ఈ జిల్లాకు సేవలు చేస్తున్నాను. మీరు ఊహించని కంటే ఎక్కువ మరి కేంద్ర నిధులు కానీ, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు కానీ తప్పకుండా సాధిస్తానని చెప్పేసి నేను పని చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నన్ను గెలిపించాలని, అంటే ప్రజలలోకి వెళ్తున్నానని, వాకర్స్తో కూడా ఇంటరాక్షన్ అయ్యానని చెప్తున్నారు. ప్రతి సమస్యను పరిష్కారం దిశగా పరిష్కరిస్తానని, నాకు ఓటేసి నన్ను ఈసారి గెలిపించాలని, ఆదరించాలని వారు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, న్యూస్ 360 నిజామాబాద్ నుంచి.